ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. 1 పేతురు 1వ అధ్యాయం 24వ వాక్యము. ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుస్తుందని దేవుడు ఈ దినము ఈ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుచున్నారు. ఆఖరిలో జరిగే ప్రార్థనలో మీరు కూడా ఏకీభవించండి. ప్రభువు చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వాక్యము. దేవుని మాటలు సజీవమై మరియు శక్తి గలవై ఉన్నవి. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వాక్యము. దీని ప్రకారం మీ దైనందిన జీవితంలో దేవుని మాటలు వచనాలతో నిండి ఉంటే దేవుని జీవము శక్తి మీ జీవితంలో నిండి ఉంటుంది. దేవుని వాక్యం రాత్రింబవళ్ళు నీవు చదువుతూ ధ్యానిస్తుంటే కీర్తనల గ్రంథము 1-2 ప్రకారము నీవు దీవెనకరమైన జీవితాన్ని పొందగలవు. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 9వ వాక్యం ప్రకారము ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. బైబిల్ చదవడం మరియు ప్రార్థించటం 2 నేత్రాల వంటివని ఎంతో ముఖ్యమైనవి. ఈ రీతిగా చేయకుంటే మీ జీవితంలో దేవుని దీవెనలు పోగొట్టుకున్న వ్యక్తిగా కాగలవు. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వాక్యము. ఒక యవనస్తుడు ప్రార్థనా పరురాలైన తన తల్లి మాట వినకుండా పెడచెవిని పెట్టి బైబిల్ చదవడం మానివేశాడు. దాని ఫలితంగా తన సంతోషాన్ని సమాధానాన్ని ఒక్కొక్కటి పోగొట్టుకుంటూ దుఃఖంలో మునిగిపోయాడు. దుఃఖం చుట్టుముట్టినప్పుడు తాను పోగొట్టుకున్న విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్నాడు. ఖిన్నుడై ప్రభు సన్నిధికి వచ్చాడు. తన తల్లి సలహా ప్రకారం ప్రతి దినం బైబిల్ చదవటం, ప్రార్థించటం, ప్రభు పాదాల నొద్ద చేరి ప్రణమిల్లి చేయడం చేస్తున్నాడు. అతని మారు మనస్సును ప్రభువు తిలకించి తిరిగి అతనికి సంతోషాన్ని సమాధానాన్ని కలిగించాడు. అతడు తన చదువులో కూడా అభివృద్ధి చెందాడు. బైబిల్ చదవటం వలన తన జీవన శైలి కూడా మార్చుకున్నాడు. తన అభివృద్ధికి కారణమైన బైబిల్ను నిత్యం చేతిలో పట్టుకొని ఎక్కడికి వెళ్ళినా తీసుకొని వెళ్ళేవాడు. ప్రభువునందు ప్రియులారా, నీకు కూడా బైబిల్ వాక్యం యొక్క ప్రాధాన్యతను గమనించి ప్రతిరోజు ధ్యానించు. అందువలన ప్రభువు నీతో కూడా ఉండి మీకు సహాయం చేస్తాడు. ప్రార్థన. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన ప్రభువా, ప్రియమైన దేవ, మీ వాక్యాన్ని పెడచెవిని పెట్టకుండా వాక్యం గొప్పతనాన్ని గ్రహించే కృపను మా జీవితాంతం వరకు మాకు దయచేయము. మీ వాక్యం ఎక్కువగా చదివే కొలది అందులోనున్న శక్తిని జీవాన్ని పొంది నేను అధిక జీవం కలిగిన వ్యక్తిగా జీవించున్నట్లు కృప చూపండి. మీ కొరకు లేచి ప్రకాశించున్నట్లు నాకు సహాయం చేసి నన్ను వెలిగించుమని మధురమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.